స్వరాలు వినిపిస్తున్నాయి. గురుగారు ఒక చిన్న కంక్లూజన్ ఇస్తాను ఏమనుకోతే. ఇప్పుడు ఈ జేఏసీకి 3 పోస్టుల దగ్గర అంటే శివారెడ్డికి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ అమరావతి ఉద్యమం వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం ఉన్నట్టుగానే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ అమరావతి రాకుండా దాని మీద గజెట్ తేయడానికి ఉన్న శ్రద్ధ, గజెట్ తేయకుండా పదవులు ఇచ్చి సాటిస్ఫై చేస్తున్నారు. ఇది గమనించుకోమనండి. శాంతిప్రసాద్ గారు. వర్మ గారు, మీకు ప్యానెల్లో సోదరులకు చూసినట్లు నమస్కారం. పదవుల పంపకాలు, దానివల్ల అసమ్మతులు రాజుకుంటున్నాయి, లేకపోతే రాజేయబడుతున్నాయి. ఈ మాటలన్నీ కూడాను ప్రతిపక్షం తన ఉనికి కోల్పోతున్న దశ చెప్పుకోవటానికి మాట్లాడే మాట తప్ప మా కూటంలో ఎవరికి అటువంటి అసంతృప్తులు లేవు. ఎవరు కూడా దాని మీద ఎటువంటి అసమ్మతి రాజేయట్లేదు. ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే బయటకు రమ్మనండి, వాళ్ళకి సమాధానం అయితే చెప్తారు. ఒకటి. రెండోది ఏంటంటే, మా సోదరుడు ప్రసాద్ నా ప్రస్తావన చేశాడు. నేను ఏ రోజు కూడా నామినేటెడ్ పదవి మా అధినేతకు అడగలేదు. ఈ రోజుకి కూడా నామినేటెడ్ పదవి కోసం నేను ఎక్కడా కూడా అప్లికేషన్ పెట్టలేదు. నేను అడిగినది ఒకే ఒక పోస్టు, అది కూడా హైకోర్టులో ఒక న్యాయవాదిగా. గురుగారు ఏదన్నా నేను మిమ్మల్ని ఒక మాట వినండి. నేను మిమ్మల్ని ఆస్పిరెంట్ లిస్ట్లో ఉన్నారని నేను అనలేదు. త్యాగదనులు అన్న ప్రాస్పెక్ట్లోనే మాడాను. ఎందుకంటే మీరు ఇవాళ ప్రాథమిక సభ్యత లేకుండా ఒక సానుభూతి పరుడుగానే ప్రజారాజ్యం తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఒక సముచిత స్థానం కోసం ఏ రోజు అర్రులు చేసిన వ్యక్తి కదా. ఆ విషయం నాకు తెలుసు, అదే చెప్తున్నాను కూడా. ఓకే. అంటే మీ భాష ఎట్లా ఉంటుందంటే, రాజుగారు పెద్ద భార్య మంచిది కాదు కానీ మీరు మంచి వాళ్ళు, అది మాత్రం ఒప్పుకోవాలి. జనాలకు వేరే రకంగా వెళుతుంది. కానీ మీరు మంచి వాళ్ళు, ఆ విషయం గ్రహించండి. అది నేను క్లారిఫికేషన్ ఇస్తుంది ఏంటంటే, నేను న్యాయవాదిగానే వృత్తి ప్రారంభించాను. మా కుటుంబంలో అంతకుముందు ఎవరు లేరు. నేను న్యాయవాది వృత్తి కన్నా మా కుటుంబం తర్వాత కూడా ఎవరు న్యాయవాదిగా ఉండరు. నేను న్యాయవాది వృత్తిలో ఉంటూనే న్యాయవాదిగానే పోవాలని కోరిక నాది. కాకపోతే వృత్తిలో ఉన్నత దశకు వెళ్ళాలనేది నా ఆలోచన. అందుకనే నేను వృత్తిలో కుదిరితే ఏమన్నా అవకాశం ఇవ్వండి అని చెప్పాను. అది పరిశీలన ఉంది. సీఎంఓ ఆఫీస్కి వెళ్ళిందని చెప్తున్నారు. ఇస్తే సంతోషపడతాం, ఇవ్వకపోయినా మేమే పెద్ద బాధపడము. మేము పార్టీ కోసం కష్టపడే పార్టీ కార్యకర్తలం కాబట్టి నామినేట్ పదవులు, అది కూడా రాజకీయానికి చెందిన నామినేట్ పదవులు ఆ రోజు మీకు తెలుసో తెలియదో చిరంజీవి గారు నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రాష్ట్ర విభజన సమయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన కేంద్ర మంత్రికి ఉన్నప్పుడు చేస్తానన్న ఆ రోజు పరిస్థితులు కుదరకపోతే ఆ రోజు చిరంజీవి గారు ఎంత బాధపడ్డారు కూడా నాకు తెలుసు. ఆయన తిట్టాడు కూడా, నువ్వు లేటుగా ఎందుకు వచ్చావని. నేను ఆ రోజు కూడా రాజకీయ పదవి అడగల, ఏదైనా వృత్తిపరమైనదే అడిగాను. కాబట్టి నేను వృత్తిని దాటి బయటకు వెళ్ళటం అనేది జరగదు. వృత్తిలోనే ఉంటాను, వృత్తిగతంగానే ఉంటాను. రాజకీయం అనేది నా ప్రవృత్తి అంతే. ఓకే. ఇక నామినేటెడ్ పోస్ట్ వల్ల అసంతృప్తులు వచ్చాయి అని ఎవరైనా అనుకుంటే అనుకోనివ్వండి. దానికి మేమెందుకు సమాధానం చెప్పాలా? ఇప్పుడు వైసీపీకి ఏదో ఒక కారణం కావాలా కూటమి మీద దుమ్మెత్తి పోయడానికి. ప్రస్తుతం ఏ కారణం దొరకలేదు, ఇదొక కారణం పెట్టుకుని దుమ్మెత్తి కోసం పోసుకునేవాడు. మాకేంటి అభ్యంతరం? ఓకే. మనతో ఒక్క నిమిషం అండి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏదో జర్నీలో ఉంటున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు. శ్రీనివాస్ గారు, ఏంటి కూటమిలో నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి, మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి, మీరే రెచ్చగొడుతున్నారట. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే అనవసరం. ఎందుకు వర్మ, ఒక జనసేన 3 వైసీపీ వ్యక్తులు పెట్టావా? 3 ఎవరండి వైసీపీ? ఆయన ఇప్పుడు వైసీపీ కాదు కదండి, వైసీపీ సస్పెండ్ చేసింది కదా. గుండె చీల్చి చూపిస్తాడు కదా. ఒక నిమిషం. ఏ శ్రీనివాస్ గారు,